హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూట్. ఈరోజు మనం కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, విచ్ లైన్ టైప్ ఈస్ థిన్ అండ్ లైట్? థిన్ అండ్ లైట్, విజిబుల్ లైన్స్, సెంటర్ లైన్, కన్స్ట్రక్షన్ లైన్. ఇక్కడ ఏమేమి ఇచ్చిందంటే విజిబుల్ లైన్. మెయిన్ డయాగ్రామ్ డ్రా చేసి మనం విజిబుల్ లైన్తోనే డ్రా చేస్తాం. సో ఇది థిన్గా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? థిక్గా ఉండాలి. అంటే ఇది కాదు. సెంటర్ లైన్ అంటే మీకు తెలుసు ఏంటి, ఇలా. ఇది కూడా థిన్ అండ్ లైట్ ఉండొద్దు, అంటే ఇది కాదు. ఆల్ ఆఫ్ ది ఎబో అంటే అది కూడా కాదు. మరి ఏంటి ఆన్సర్ అంటే కన్స్ట్రక్షనల్ లైన్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి. ఈ బాటిల్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలి. సపోజ్ ఈ బాటిల్ని నేను కన్స్ట్రక్షన్ చేయాలి. ఇలా ఈ బాటిల్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే నేను వేరే లైన్స్ యూజ్ చేసుకుంటున్నా. ఇలా ఈ లైన్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. ఇవి కన్స్ట్రక్షన్ లైన్. అంటే ఒక బాటిల్ని తయారు చేయడానికి, ఒక బాటిల్ని డ్రా చేయడానికి నాకు ఈజీగా డ్రా చేయడానికి మనం కొన్ని పెట్టుకుంటాం కదా ఫస్ట్ లైన్స్. ఆ లైన్స్ని కన్స్ట్రక్షనల్ లైన్స్ అంటాం. వీటిని కన్స్ట్రక్షనల్ లైన్స్ అంటాం. ఈ లైన్స్ అనేది థిన్గా ఉండాలి. అంటే దూరం నుండి చూసినాం అనుకోండి, అవి కనిపించద్దు. ఏవి కనిపించాలంటే ఓన్లీ బాటిల్ మాత్రమే కనిపించాలి. ఆ బాటిల్ దేంతో చేస్తామంటే విజిబుల్ లైన్స్తో డ్రా చేస్తాం. అంటే ఇది థిక్గా ఉండాలి. ఇది సెంటర్ లైన్ అంటే మీకు ఇది కంటిన్యూస్ కాదు. ఫస్ట్ థింగ్ కంటిన్యూస్ కూడా కాదు. డాటెడ్ లైన్. కన్స్ట్రక్షనల్ లైన్స్ అనేటి ఆన్సర్. ఇది విచ్ డ్రాయింగ్ ఎక్విప్మెంట్ హ్యాస్ ది కంబైన్డ్ ఫంక్షన్ ఆఫ్ టీ స్క్వేర్, సెట్ స్క్వేర్, స్కేల్, ప్రొట్రాక్టర్. 4 ఉన్నాయి. ఒక డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం టీ స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఇలా ఒకటి ఉండేసి ఇలా ఒకటి ఉంటుంది. ఇది టీ స్క్వేర్. దీంతో మనం హారిజంటల్ లైన్స్ డ్రా చేయడానికి యూజ్ చేస్తాం. ఇది అంటే అడ్డంగా ఇట్లా లైన్లు ప్యారలల్గా లైన్స్ డ్రా చేయడానికి మనం టీ స్క్వేర్ అంటే ఇది టీ స్క్వేర్. దీంతో మనం ఇది యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటిది సెట్ స్క్వేర్. మీకు తెలుసు 30, 60 సెట్ స్క్వేర్స్. ఇలా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకటి ఉంటుంది. అంటే ఇది 45 డిగ్రీస్ ఒక సెట్ స్క్వేర్. ఇది ఒకటి 30, 60 సెట్ స్క్వేర్ అంటాం. 2 ఉంటాయి. ఓకే, దీని మీద స్కేల్ ఉంటుంది. ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అంటే వీటితోని. నెక్స్ట్ వచ్చేసి మీరు రోలర్ ఉంటుంది కదా మీ ఇంట్లో, మనం యూజ్ చేస్తాం కదా 15 సెంటీమీటర్లది, 30 సెంటీమీటర్లు, అవి స్కేల్. ఇంకొకటి ఏంటి ప్రొట్రాక్టర్ అంటే మీకు తెలుసు కదా. ఇలా ఉండేసి ఇలా 10, 20, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఇలా ఉంటుంది. ఇవన్నిటిని యూజ్ చేసే కన్నా ఒకటే యూజ్ చేస్తాం. అదేంటిదంటే అది ఏమంటాం మనం డ్రాఫ్టర్ అంటాం. డ్రాఫ్టర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. డ్రాయింగ్ పేపర్లో టీ స్క్వేర్ బదులు పేపర్ యూజ్ చేస్తాం అంటే కుదరదు కదా. డ్రాయింగ్ పెన్సిల్, ఎలాగో పెన్సిల్ యూజ్ చేయాలి, పేపర్ యూజ్ చేయాలి, పెన్సిల్ యూజ్ చేయాలి. ఒకటి ఏదైనా డ్రా చేయాలంటే మనకు పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి. అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ మిషన్. ఇది ఆన్సర్ నాకు. డ్రాఫ్టింగ్ మిషన్ అంటే డ్రాఫ్టర్ అన్నట్టు. ఈ డ్రాఫ్టర్లో నాకు ఏమేమి ఉంటాయంటే స్కేల్ ఉంటుంది, ప్రొట్రాక్టర్ ఉంటుంది, ఈ ప్రొట్రాక్టర్తో పాటు ఈ స్కేల్ అనేది 2 స్కేల్స్ ఉంటాయి. 2 స్కేల్స్. ఈ 2 స్కేల్స్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ ప్రొట్రాక్టర్ని బట్టి నాకు ఒక యాంగిల్లో సెట్ చేసుకుంటే అదే యాంగిల్లో నేను డ్రా చేసుకోవచ్చు. సో ప్యారలల్ లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు, పర్పెండిక్యులర్ లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు, ఏదైనా. ట్రేసింగ్ పేపర్, ఫస్ట్ ఆల్ పేపర్ కాదని చెప్పినా, లేకపోతే ట్రేసింగ్ ఫిల్మ్ కూడా కాదు. అంటే ఇక్కడ మనం ట్రేస్ చేస్తాం అనేది. సో ఆన్సర్ ఈస్ డ్రాఫ్టింగ్ మషిన్. A French curve is used to draw. ఫ్రెంచ్ కర్వ్స్ అనేది మీకు చెప్పాను కదా. సంథింగ్ ఇలా ఉంటుంది. సంథింగ్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఫ్రెంచ్ కర్వ్ ఉంటాయి. 4-5 ఉంటాయి. అందులో సర్కిల్ని డ్రా చేయడానికి ఫ్రెంచ్ కర్వ్ అనేది యూజ్ చేయరాదు. ఎలిప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిప్స్ అంటే సర్కిల్ అనే దానికి ఇది ఎలిప్స్ అనేది ఇలా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది కోనిక్ సెక్షన్. అంటే ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎలిప్స్. దీనికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ మనం చూద్దాం. అసలు ఎలిప్స్ అంటే ఏంటిది. సర్కిల్ అంటే ఒక డాట్ ఉంటుంది, ఈక్వల్ రేడియస్తోని ఇది ఆర్. మనం ఇలా చూపిస్తాం, గుర్తుందో లేదో.
R15 ఆర్ R40 ఆర్ R30 లైక్ దట్. సో ఇది డ్రా చేయడానికి నాకు ఒక డాట్ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు ఒక రేడియస్ ఉంటే నేను డ్రా చేయొచ్చు. మరి ఎలిప్స్ ఎలా డ్రా చేస్తాం, ఎలా వస్తుంది? ఫస్ట్ కానిక్ ఎలిప్స్ మనకు కానిక్ సెక్షన్స్ అని ఉంటాయి. ఏంటి కానిక్ సెక్షన్స్ అంటే, కానిక్ సెక్షన్స్, అండర్ ద కానిక్ సెక్షన్స్లో నాకు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ సర్కిల్, సెకండ్ అంటే ఎలిప్స్, నెక్స్ట్ ఏంటంటే పారాబోలా, నెక్స్ట్ ఏంటంటే హైపర్బోలా. మరి ఇవన్నీ ఏంటి? హైపర్బోలా ఇవన్నీ ఏంటి అంటే, ఫస్ట్ నీకు కోన్ తెలుసు కదా, దిస్ ఈజ్ ద యాక్సెస్ ఆఫ్ ది కోన్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా కట్ చేసిన అంటే ఫస్ట్ ఇలా కట్ చేసిన. ఫస్ట్ చూడండి ఎలా డ్రా చేస్తున్నా అనేది. ఇది కట్ చేసిన. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ షేప్ ఫామ్ అవుతుంది. ఈ షేప్ అనేది ఎలా ఉంటుంది, ఇది 90 degrees ఉందనుకో, యాక్సెస్కి 90 degrees ఉందనుకో, ఇక్కడ కూడా నాకు ఏం ఏర్పడుతుంది అంటే సర్కిలే కనిపిస్తుంది. అంటే ఒక కోన్ని హారిజాంటల్గా అంటే అడ్డంలో కరెక్ట్ కట్ చేసిన అనుకోర్రి, ఏమవుతుంది నాకు కనిపించే ఇది ఉంది కదా, ఇది కూడా సర్కిలే అంటాం. ఒకవేళ అలా కట్ చేయలేదు, నేను వేరేలాగా కట్ చేసిన. ఎలా అంటే ఇలా కట్ చేసిన. సపోజ్ ఇదే కానిక్ సెక్షన్, జస్ట్ ఎ మినిట్, ఇదే కానిక్ సెక్షన్. ఇప్పుడు నేను కట్ చేసింది అలా కాకుండా ఇలా కట్ చేసిన. ఇప్పుడు నాకు అలా కట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఏర్పడుతుందో అంటే ఈ ఏరియా ఉందా, కట్ చేసిన. ఇప్పుడు ఇది ఎట్లుంది అంటే 90 degrees కంటే ఎక్కువ ఉంది. చూడండి, ఇది 90 degrees, ఇది 90 degrees కంటే ఎక్కువ. కాకపోతే ఇక్కడ యాంగిల్ చూసిల్లు అనుకోర్రి, ఈ యాంగిల్ అనేది జస్ట్ ఎ మినిట్, ఈ యాంగిల్ తీసుకుంటున్నాను. సరే, ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్ కంటే తక్కువ ఉండాలి. అంటే దీనికంటే ఈ యాంగిల్ ఎక్కువ అంటే అలా అంటే అప్పుడు లెస్ దెన్ 90 degrees. ఒక నిమిషం, హారిజాంటల్, దిస్ ఈజ్ హారిజాంటల్, దిస్ ఈజ్ లెస్ దెన్ 90 degrees. ఓకే, యాంగిల్స్ అర్థమని మీకు చెప్తాను సింపుల్గా. ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుందని చెప్తాను. దిస్ ఈజ్ యాక్సిస్. ఇఫ్ యు ఆర్ అంటే ఇలా కట్ చేశారనుకోండి, ఇలా లేకపోతే ఇలా అయినా సరే, ఎలా అయినా సరే, ఇది యాక్సిస్ అనుకో, యాక్సిస్ వద్దు, డైరెక్ట్ డ్రా చేస్తాను. ఓకే, ఇలా ఆర్ ఇంకొకటి ఇలా డ్రా చేస్తుంది ఇక్కడనే. ఇలా కట్ చేశారనుకోండి, ఇక్కడ నాకు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. కట్ చేసి చూడండి, ఇలా కట్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఎలిప్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎలిప్స్ అంటాం. అర్థమైందా? ఇదిని ఎలిప్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పారాబోలా అంటే ఎలా ఉంటుంది అంటే ఇదే కోన్ని ఇది యాక్సిస్, దీనికి ప్యారలల్గా అంటే ఈ లైన్ ఉందా, ఈ బ్లూ కలర్ లైన్, దానికి లైన్గా నేను కట్ చేసిన అనుకోరు, ఇలా కట్ చేసిన. దిస్ ఈజ్ ద కటింగ్ సెక్షన్, ఇది కటింగ్ సెక్షన్ అనుకోరు. ఇలానే కట్ చేసేయాలి అనుకోరు. అప్పుడు నాకు ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే పారాబోలా అంటారు దాన్ని ఏమంటారు? పారాబోలా అంటే ప్యారలల్ టు ది దేంటిది, ఇది స్లాంట్, ప్యారలల్ టు స్లాంట్. అలా కట్ చేసేయాలి అనుకోండి, ఏర్పడేది ఏంటిదంటే నాకు పారాబోలా. ఇది యాంగిల్ అనేది, ఇది యాంగిల్,
ఈ యాంగిల్ కంటే ఈ యాంగిల్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే గ్రేటర్ దెన్ కానిక్ యాంగిల్, గ్రేటర్ దెన్ యాంగిల్. ఓకే, అండ్ లెస్ దెన్ 90 degrees, రిమెంబర్ దట్, లెస్ దెన్ 90 degrees వస్తుంది. హైపర్బోలా అంటేనేమో లెస్ దెన్ దట్ యాంగిల్. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, అప్పుడు నాకు ఎలా ఫామ్ అవుతుంది అంటే హైపర్బోలా అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఇలా ఇలా, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా కడిగేశారనుకోండి, ఇక్కడ ఫామ్ అయ్యే ఉంది కదా, దాన్ని మనం హైపర్బోలా అంటాం, దాన్ని మనం హైపర్బోలా అంటాం. ఇప్పుడు నాకు ఇవన్నిటిని డ్రా చేయడానికి నాకు ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. ట్యాంజెంట్ మెథడ్ అని, ఎసెంట్రిసిటీ మెథడ్ అని, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ అడిగిండు, ఫ్రెంచ్ కర్వ్ అని అడిగిండు. ఫ్రెంచ్ కర్వ్ అనేది మనకు అడిగింది ఫ్రెంచ్ కర్వ్, కానిక్ సెక్షన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సర్కిల్కి ఎసెంట్రిసిటీ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దెన్ 1, ఇది ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇవి ఎసెంట్రిసిటీ అనేది చెప్తాను. ఇక్కడ మాత్రం మనకు ఫ్రెంచ్ కర్వ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సర్కిల్ని డ్రా చేయడానికి కాదు, సర్కిల్ని డ్రా చేయడానికి కంపాస్ యూజ్ చేస్తారు. ఎలిప్స్ని డ్రా చేయడానికి కాదు, ఎలిప్స్ని డ్రా చేయడానికి కూడా మనకు వేరియస్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ ఫ్రీ ఫామ్ కర్వ్. ఇది అంటే నాకు ఈ కర్వ్ ఇలా రావాలి, లేకపోతే ఈ కర్వ్ ఇలా రావాలి అనుకున్నప్పుడు నేను ఫ్రెంచ్ కర్వ్ అనేది మనకు యూజ్ చేస్తాం. అది యూజ్ చేసి ఆ కర్వ్ను అలా తిప్పుతాం. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ అంటే మీకు తెలుసు ఏంటిది, రెగ్యులర్ పాలిగాన్. అది మేబీ పెంటగాన్ కావచ్చు, హెక్సాగాన్ కావచ్చు, ఆక్టాగాన్ కావచ్చు, నవగాన్ కావచ్చు, ఏదో నానోగాన్ కావచ్చు. సో అవన్నీ ఉంటాయి. ఇది అంటే ఆన్సర్ ఏంటిది, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ స్మూత్ ఫ్రీ ఫామ్ కర్వ్. వాట్ ఈస్ ద సెలెక్షన్ క్రైటీరియా ఫర్ పెన్సిల్స్ యూజ్డ్ ఇన్ ద టెక్నికల్ డ్రాయింగ్? లెంత్ అనేది నాకు సంబంధం కూడా లేదు. డయామీటర్ కూడా అవసరం లేదు, నాకు ఏదైనా యూజ్ చేయొచ్చు. కలర్ ఆఫ్ ది లెడ్ అనేది బ్లాకే ఉంటుంది, వేరేది యూజ్ చేస్తా అంటే కుదరదు. సో నాకు గ్రేడ్ ఈజ్ ద ఇంపార్టెంట్. గ్రేడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. ఏంటిది, ఒకటి సాఫ్ట్ నుండి హార్డ్ గ్రేడ్ ఉంటుంది. సాఫ్ట్ నుండి హార్డ్ గ్రేడ్. హార్డ్ అంటే హెచ్ ఎక్కువ రావాలని చెప్పిన, 9H, 8H, 7H, 6H, అలా HB. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు 1B, 2B, 3B అలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్లాక్ అనేది ఉంది చూడండి, B అనేది ఉంది చూడండి, బ్లాక్ అనేది ఇది సాఫ్ట్ అనేది. B వచ్చిందంటే సాఫ్ట్ ఉంటుంది, H వచ్చిందంటే హార్డ్ ఉంటుంది. సో గ్రేడ్ని బట్టి మనం సెలెక్షన్ చేసుకుంటాం దీనికి ఏది యూజ్ చేయాలి అనేది. సో నాకు ఆన్సర్ ఇస్ గ్రేడ్. విచ్ టూల్ కెన్ బి యూజ్ టు డ్రా 90 degrees యాంగిల్? 90 degrees యాంగిల్ డ్రా చేయడానికి ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే 30-60 ట్రాంగిల్ ఏమంటారు, సెట్ స్క్వేర్ అన్నట్టు, సెట్ స్క్వేర్ అన్నట్టు ఇక్కడ మీనింగ్. 30-60 ట్రాంగిల్ అంటే ఏంటిది, ఒకటి 30 degrees ఉంటుంది, ఒకటి 60 degrees ఉంటుంది. అంటే ఇంకొకటి ఎంత ఉంటుంది, ఒక ట్రాంగిల్లో నాకు ఇంటర్నల్ యాంగిల్ మొత్తం ఎంత, ఇది ప్లస్ ఇది అంటే ఆల్ఫా బీటా గామా తీసుకున్నాను అనుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 180 degrees అంటే 180 degrees. ఇక 30-60 అన్నాను అనుకోండి, 30 + 60 ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 180 వేస్తే గామా ఆటోమేటికల్లీ నీకు 90 degrees వస్తుంది. అంటే ఇది డ్రా చేయొచ్చు, ఇది కరెక్టే. మరి మిగిలినవి చూద్దాం మరి ఏమో మిగిలినవి కూడా కరెక్ట్ కావచ్చు. అది కాకుండా నీకు 90 degrees ఎలా ఉంటుంది సెట్ స్క్వేర్ అంటే, ఇది 45 సెట్ స్క్వేర్, ఇది 45 సెట్ స్క్వేర్ అంటాం. 45 ఇది ఉంటుంది, 45 ఇది ఉంటుంది, 45 ఇది 90 ఉంటుంది. ఇంకో సెట్ స్క్వేర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఇది 60 ఉంటుంది, ఇది 30 ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది. సో ప్రొట్రాక్టర్ మీకు తెలుసు, ప్రొట్రాక్టర్ అంటే ఇలా ఉంటుంది, ఇది 90 degrees, ఇది 80, 70, 60, 50, 40, 30, 20, 10, 0 అలానే 110, 120, 130, 140, 180 వరకు ఇలా ఉంటుంది. సో దీంతో కూడా నేను డ్రా చేయొచ్చు, కరెక్టే.
డ్రాఫ్టింగ్ మిషన్ మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే ఇదే ఫస్ట్ సెకండ్ ఏంటి డ్రాఫ్టింగ్ మిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం ఒకటి సెట్ స్క్వేర్ లేకున్నా టీ స్క్వేర్కి బదులు సెట్ స్క్వేర్ బదులు నెక్స్ట్ స్కేల్ బదులు ప్రొట్రాక్టర్ బదులు అన్నిటి బదులు నాకు ఇది కూడా యూజ్ చేయొచ్చు సో ఈ మూడు కరెక్ట్ ఆల్ ఆఫ్ ది ఎబో సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది ఎబో ఇలాంటి వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ది ఎబో అనే పెట్టాలి ఏదో ఒకటి పెట్టినా కూడా తప్పే అవుతుంది సో విచ్ టూల్ అన్నారు అంటే మూడు కరెక్ట్ అంటే ఆల్ ఆఫ్ ది ఎబో ది నొటేషన్ 2 into 5 దట్ ఈస్ 5 అంటే ఇలా చూపిస్తాం నార్మల్గా 5 8 మీన్స్ అంటే ఏంటిది అంటే మనకి ఇలా ఉంది ఒకటి బాక్స్ జనరల్గా ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ ఉంది మీకు ఆల్రెడీ ఇలాంటిది మనకు డైమెన్షనింగ్లో చూపించిన ఇలా ఇచ్చిండు వాడు అప్పుడు ఇలా ఇచ్చి ఇలా ఇచ్చిండు 4 into 5 పాయింట్ సంథింగ్ 5 అని ఇచ్చిండు అంటే దీని మీనింగ్ ఏంటిది అంటే 4 అంటే ఈ 4 స్క్వేర్లు అంటే 1 2 3 4 ఇక్కడ ఎంత ఇచ్చింది 2 అన్నాడు కాబట్టి 2 ఉన్నాయి 1 2 అంటే 2 అనేది 2 సర్కిల్ ఉన్నాయి ఇంటూ 5 అంటే డయామీటర్ ఆల్వేస్ రిమెంబర్ 5 అంటే డయామీటర్ అంటే వ్యాసము డయామీటర్ అంటే వ్యాసం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు లెంత్ సింపుల్గా చెప్పాలంటే ఈ లెంత్ని మనం వ్యాసం అంటాం ఈ లెంత్ అంటే హాఫ్ ఉంటుంది కదా దాన్ని వ్యాసార్థము అంటాం సో రేడియస్ ఇదేమో ఆర్ ఇదేమో డయామీటర్ 5 అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిదంటే 2 into డయామీటర్ 8 అంటే 8 సెంటీమీటర్లో 8 mm 8 కిలోమీటర్లో అంటే నార్మల్గా అయితే మనం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం తీసుకుంటాం ఇక్కడ ఏమి ఇవ్వలేడు అంటే ఎంఎంఏ తీసుకుంటాం కాకపోతే క్వశ్చన్లో ఏమైనా ఆన్సర్లో ఏమైనా ఇచ్చిండా చూద్దాం 2 circles ఆఫ్ రేడియస్ కాదమ్మా ఇది రేడియస్ కాదు ఎందుకంటే 5 ఇచ్చిండు 5 అంటే ఏంటిది డయామీటర్ సో దిస్ ఈజ్ ద రాంగ్ 2 సర్కిల్సే ఎందుకు 2 into ఉన్నది కాబట్టి 2 సర్కిల్సే 4 into ఉంటే 4 సర్కిల్స్ 5 ఉంటే 5 సర్కిల్స్ అలా డయామీటర్ 8 units ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్కేల్ ద సర్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలింగ్ గురించి మనం మాట్లాడడం ఇక్కడ ఎందుకంటే 1:2 1:3 అనేది ఇచ్చినప్పుడు స్కేలింగ్ గురించి మాట్లాడతాం స్కేల్లో మనం 1:3 1:4 అంటే 4 ఉన్నదాన్ని ఒకటిగా డ్రా అంటే ఒకటి ఉన్నది 4 ఉన్నది ఒకటి అంటే 40 సెంటీమీటర్ ఉందనుకోండి 40 సెంటీమీటర్ అంటే 1:4 తీసుకుంటే 10 సెంటీమీటర్ డ్రా చేస్తాం 1:4 అంటే 40 సెంటీమీటర్ ఉన్నదాన్ని మనం 10 సెంటీమీటర్ డ్రా చేస్తాం అది 1:4 సో స్కేలింగ్ కాదు ఇది కాదు స్కేలింగ్ అన్నాడు కాబట్టి స్కేలింగ్ కాదు ద ఆన్సర్ ఈస్ దిస్ వన్ 2 circles ఆఫ్ డయామీటర్ 8 units అంటే ఎంఎం అయితే ఎంఎం సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ అలా విచ్ టైప్ ఆఫ్ లైన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ డైమెన్షన్కు మనం చూసినాం డైమెన్షన్స్లలో బ్రేక్ లైన్స్ అనేది పార్ట్ కాదమ్మా డైమెన్షన్స్ ఇప్పుడు నాకు బాక్స్ ఇలా ఉందనుకోర్రి ఇది గివ్వే డైమెన్షన్స్లో మనకు పార్ట్స్ ఒకటి ఆరో మార్క్స్ ఉన్నది ఆరో మార్క్ ఇదొకటి గివ్ ఇట్ని ఏమంటారు అంటే ఎక్స్టెన్షన్ లైన్స్ అంటాం అంటే ఇక్కడ ఇది ఈ లైను ఇవి రెండు అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ లైన్స్ ఈ ఎక్స్టెన్షన్ లైన్స్ అనేది నాకు పార్ట్ ఆఫ్ ది డైమెన్షన్ ఇది డైమెన్షనింగ్ లైన్ డైరెక్ట్గా ఇవి ఈ ఆరోస్ అయినా డైమెన్షనింగ్ లైన్ ఎక్స్టెన్షన్ లైన్స్ అయినా పార్ట్ ఆఫ్ ఏ డైమెన్షన్ హియర్ హీ ఈజ్ ఆస్కింగ్ విచ్ టైప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డైమెన్షన్ ఓన్లీ అంటే నాకు ఎక్స్టెన్షన్ లైన్ కావచ్చు ఆరోలు కావచ్చు డైమెన్షన్ లైన్ కావచ్చు సో బ్రేక్ లైన్స్ కాదు ఫ్యాంటమ్ లైన్స్ కాదు ఎక్స్టెన్షన్ లైన్స్ ఎగ్జాక్ట్లీ ఎక్స్టెన్షన్ లైన్స్ కటింగ్ ప్లేన్ లైన్స్ కూడా కాదు కటింగ్ ప్లేన్ లైన్స్ అంటే ఇలా కట్ చేశారనుకోండి ఇక్కడ చూపించే ఈ లైన్ని కటింగ్ ప్లేన్ లైన్స్ అంటాం సెక్షనల్ లైన్స్ అంటాం వాటిని సెక్షనల్ లైన్స్ కూడా అంటాం సో ద ఆన్సర్ ఇస్ ఎక్స్టెన్షన్ లైన్స్ విచ్ టైప్ కాదమ్మా ఇక్కడ తప్పుపడింది వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ A0 షీట్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతుండు ఓకే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది A0 షీట్ ఏరియాకి ముందు మనకి 841/1189 ఇదిని మల్టిప్లై చేశారనుకోండి మీకు ఎంత వస్తుంది చూడండి చూస్తే మనకు ఇది ఎంఎం గుర్తుపెట్టుకోండి ఎంఎం ఇంటూ ఎంఎం
అంటే ఎంఎంలను మీటర్లకు కన్వర్ట్ చేసేది అనుకోండి, ఎంఎంలకు మీటర్లకు కన్వర్ట్ చేస్తే 0.841 ఇంటూ 1.189 ఇది చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 0.9997 మీటర్ స్క్వేర్ వస్తుంది. మీటర్ స్క్వేర్ అంటే 1 మీటర్ స్క్వేర్, 1 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఏంటిది 1 మీటర్ స్క్వేర్ ఏరియా A0 యొక్క ఏంటిది ఏరియా అనేది 1 మీటర్ స్క్వేర్. మరి దీన్ని సెంటీమీటర్లకు కన్వర్ట్ చేయాలంటే ఏంటిది 1 mm ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా 0.1 సెంటీమీటర్. అలానే అంటే మనకి ఇలా కన్వర్షన్ టేబుల్ తెలియాలి ఫస్ట్. ఇది నేను ఇలా చేశాను, mm/mmని నేను ఏం చేశాను మీటర్ చేస్తే అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా 1000 mm ఆర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ రాయండి. ఇక 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ రాసిన 1000 mm రాశాను. ఇప్పుడు నాకు రివర్స్ రాసుకుంటే ఏం రాయొచ్చు, ఇక్కడ నుండి రివర్స్ రాస్తే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻² మీటర్స్. అవునా? సిమిలర్లీ ఇక్కడ నుండి ఏం రాయొచ్చు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ mm మీటర్ సెంటీమీటర్ టు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీటర్ నుండి సెంటీమీటర్లకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి, అంటే ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇది నేను రాసుకుంటా అంటే ఇలా రాశాను, మీరు ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. ఏంటంటే 84.1 సెంటీమీటర్ ఇంటూ 118.9 సెంటీమీటర్, ఇది సెంటీమీటర్ స్క్వేర్లలో ఇలా కన్వర్ట్ చేశారనుకోండి ఎంత వస్తుంది 118 ఇంటూ 84 999 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 1 మీటర్ స్క్వేర్ కదా, 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ మీటర్ అంటే ఏం రాయొచ్చు, మీటర్ అంటే 100 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ 1 మీటర్ అంటే ఏం రాయొచ్చు 100 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ ఆర్ 1 2 స్క్వేర్ అంటే ఇంకో 2. సో 10,000 సెంటీమీటర్ స్క్వేర్, 10,000 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. లేదు నేను ఎంఎం నుండి సెంటీమీటర్లకు డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకుంటా అంటే ఇది మల్టిప్లై చేయండి మీకు అదే వస్తుంది. 118.9 ఇంటూ అంటే 118 ఇంటూ అప్రాక్సిమేట్లీ మీకు కన్వర్ట్ చేసి చూడండి, మీకు క్యాలిక్యులేటర్లో కొడితే మీకు 10,000 సెంటీమీటర్ స్క్వేర్, ఇది సెంటీమీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తే డైరెక్ట్గా ఇది మీటర్లో కన్వర్ట్ చేస్తే 1 మీటర్ స్క్వేర్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటిదంటే 1 mm ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻1 మీటర్ సెంటీమీటర్, లేకపోతే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 mm. ఎలా అయినా పర్లేదు, ఇదే కన్వర్ట్ చేసినాను నేను, దీన్ని కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఎందుకంటే 10 mmని 1 సెంటీమీటర్, సో 841 mm ఏమవుతుంది 84 సెంటీమీటర్. అలా 84.1 ఇంటూ 11.81 అది చూసుకుంటే మీకు A0 యొక్క షీట్ ఎంత వస్తుంది అంటే 10,000. నెక్స్ట్